బేగంపేట నుంచి దుండిగల్కు తరలిస్తున్న ఓ విమానం కింద పడిపోయింది. క్రేన్ సాయంతో తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే విమానం బరువు అంచనా వేయకపోవడంతో క్రేన్ కూలిపోయింది. విమానం కింద పడిపోయింది. విమానం మీద క్రేన్ పడిపోయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ తిరుమల, చెప్పండి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున బేగంపేట పాత విమానాశ్రయం నుంచి గతంలో సేవలు అందించినటువంటి 100 సీటర్తో కూడినటువంటి ఒక విమానాన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం అది వాడుకలో లేదు. దాన్ని దుండిగల్లోని విమానాశ్రయానికి తరలిస్తుండగా క్రేన్ సాయంతో తరలిస్తుండగా ఒక్కసారిగా క్రేన్ అంటే విమానం బరువు కంటే కూడా క్రేన్ బరువు తక్కువ ఉండటంతో ఒక్కసారిగా కూడా విమానాన్ని క్యారీ చేస్తున్నటువంటి క్రేన్ తెగి విరిగి పడడం జరిగింది. ఈ ఘటనలో విమానం అక్కడే బేగంపేట ఎయిర్పోర్ట్ సంబంధించిన పూర్తిగా పూర్తిగా ధ్వంసమైందైతే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ నుంచి దాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారైతే సాధారణంగా ఇటువంటి విమానాలు తెల్లవారుజామున రోడ్ మార్గంలోనే తరలిస్తుంటారు. అదే అందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున దీన్ని క్రేన్ సాయంతో తరలిస్తుండగా ఈ సంఘటన. రైట్, థ్యాంక్ యూ తిరుమల్. బేగంపేట నుంచి దుండిగల్కు తరలిస్తున్న ఓ విమానం కింద పడిపోయింది. క్రేన్ సాయంతో తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే విమానం బరువు అంచనా వేయకపోవడంతో క్రేన్ కూలిపోయింది. విమానం కింద పడిపోయింది. విమానం మీద క్రేన్ పడిపోయింది.